అనంతపురంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ఈ వేడుకల్లో జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ విష్ణుచరణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు సంబంధించి శకటాలను వీక్షించారు. గణతంత్ర వేడుకల్లో చిన్నారుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అందుకే ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీని గణతంత్ర దినోత్సవంగా మనం సగర్వంగా జరుపుకుంటున్నాం. దేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేసిన మహనీయులందరికీ వందనాలు. అనంతపురం జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో సూపర్ 6 పథకాలతో పాటు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ 77వ గణతంత్ర దినోత్సవ సంతోష సమయాన మన జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచడానికి అందరూ గౌరవ ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు సమన్వయంతో కృషి చేస్తూ జిల్లా ప్రగతిని మీ ముందు ఉంచడానికి సంతోషిస్తున్నాను. రైతు సంక్షేమం కోసం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం క్రింద ఈ ఏడాదిలో సుమారు 2.76 లక్షల మంది రైతులకు 382 కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాలో జమ చేశాం. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా జిల్లాలో 80% రాయితీతో 28 కిసాన్ డ్రోన్లను అందజేశాం. రైతు సేవా కేంద్రాల ద్వారా ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 49,000 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించాం. ఉద్యానవన పంటల సాగులో మన జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని తెలుపడానికి సంతోషిస్తున్నాను. దీనిని మరింత ప్రోత్సహించేందుకు గాను సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్ ద్వారా 3,847 మంది రైతులకు 8,46,00,000 రూపాయల లబ్ధి చేకూర్చాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఆర్యపేటలో అంబేద్కర్, బాబు జగజీవన్ రాయ్ అలాగే విగ్రహాల స్లాబ్ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా శ్రమదానం చేశారు. కార్మికులతో కలిసి స్లాబ్ ఫిల్టర్ల నిర్మాణ పనిలో కాంక్రీట్ను వేశారు. అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ ఆశయాలు అందరికీ ఆదర్శమని మంత్రి తెలిపారు. ఎస్సీ సంక్షేమానికి కృషి చేస్తున్నామని మంత్రి అన్నారు. మీ మొబైల్స్ అని సైలెంట్ మోడ్ లో పెట్టండి. వీళ్ళకి ఆయన నివాళులు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా ముందుగా తెలియజేసుకుంటాం. ఆ రోజు మహానుభావులు వారి త్యాగ ఫలం ఫలించేటువంటి విధంగా, అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అవినీతిని పారదోలాలి, ఈ దేశంలో ఉన్నటువంటి టెర్రరిజం నుంచి ఈ దేశాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచనతో బ్రిటిష్ వారిని అయితే ఈ దేశం నుంచి పారదోలగలిగాం. కానీ ఇంకా ఈ దేశంలో ఈ యొక్క అవినీతి, వేర్పాటువాదం, టెర్రరిజం ఇటువంటి వాటిని ఇంకా నిర్మూలించవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. మరి భవిష్యత్తులో ప్రజల యొక్క సహకారంతో ప్రజాస్వామ్యబద్ధంగా మరి వారు ఆశించినటువంటి త్యాగాన్ని మనం గుర్తించి ఆ త్యాగ ఫలాల్ని అందుకునేటువంటి విధంగా భవిష్యత్తు భారతదేశాన్ని నిర్మాణం చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ మొన్న కూడా చూసాం 2024 మరి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బ్రిటిష్ వారి కంటే కూడా నిరంకుశత్వ నియంతృత్వమైనటువంటి పాలన నుంచి 2024 రాష్ట్రంలో చరమగీతం పాడి మళ్ళీ ఒక ప్రజాస్వామ్యమైనటువంటి పాలన ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో ఒక అత్యంత శక్తివంతమైనటువంటి ప్రధానిగా ఈరోజు ప్రపంచంలోని గుర్తించబడినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో ఆ పూజ్య బాపూజీ కళలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని పక్కన కాపాడుకుంటూ మరొక పక్కన అంతర్జాతీయంగా అత్యంత బలీనమైనటువంటి దేశంగా భారతదేశాన్ని తయారు చేయడంలో కానీ వీరందరి యొక్క స్ఫూర్తితో భావి భారత అభివృద్ధి చెందినటువంటి దేశంగా భారతదేశం అనేది రేపు భవిష్యత్తులో ప్రపంచంలోని అగ్రగామిలో ఉండేటువంటి విధంగా
ముందుకు తీసుకెళ్తాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా ముందుగా తెలియజేసుకుంటాం. ఏలూరు జిల్లా ఉంగుటూరు ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసులో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే ధర్మరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి హక్కులు, బాధ్యతలు కల్పించిన గొప్ప గ్రంథమని అన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని సూచించారు. Salute, order. Salute, order. Salute, order. Salute, order. Salute, order. Salute, order. కడప జిల్లా బద్వేల్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్టీఓ చంద్రమోహన్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎన్సీసీ విద్యార్థులు ఆర్టీఓకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని పలు కార్యాలయాల్లో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి ఆర్టీఓ ప్రశంస పత్రాలను అందజేశారు. త్యాగాలతో కృషితో మన దేశానికి స్వాతంత్రం సంపాదించుకొని ఇతర దేశాల పాలన నుంచి అయిన తర్వాత ఎంతోమంది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహనీయుల ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన ఒక రాజ్యాంగ రచనా కమిటీ ఏర్పడి దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు దీని మీద వివిధ రాజ్యాంగాలను పరిశీలించి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రూపొందించి ఈరోజు కూడా మన రాజ్యాంగము ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా కాలానుగుణంగా మార్పులు చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ప్రజలందరూ స్వేచ్ఛ స్వాతంత్రాలతో అలాగే బాధ్యతలతో మన దేశం అన్ని రంగాల్లో ఆర్థికంగా సాంకేతికంగా శాస్త్రీయంగా కళల్లో కానీ అన్నీ అభివృద్ధి చెందుకుంటూ ఈరోజు మనం 77వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా వాళ్ళందరూ చేసినటువంటి ఎంతోమంది చేసినటువంటి త్యాగాలు అలాగే వాళ్ళ యొక్క కృషి వాళ్ళ యొక్క పట్టుదల ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటూ ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ బాధ్యతలు కూడా వెతికి వాళ్ళు కూడా సమాజం కోసం అభివృద్ధి కోసం కొన్ని విలువలతో ఈ యొక్క సమాజంలో మెలిగితే డెఫినెట్గా మన దేశం మరింత అభివృద్ధి చెందుతుంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. స్థానిక నెహ్రూ రోడ్లోని తన కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండాకు వందనం చేశారు. ఎందరో త్యాగజనుల కృషితోనే మనకు స్వేచ్ఛ వాయువులు అందాయని, వారి ఆశయాలను గౌరవించడం మనందరి బాధ్యత అని తెలిపారు. కడప జిల్లా పులివెందులలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మిన్నంటాయి. పట్నంలోని డీఎస్పీ కార్యాలయం, అర్బన్ పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగం పట్ల ప్రతి పౌరుడు గౌరవం కలిగి ఉంటారని డీఎస్పీ అన్నారు. హక్కులతో పాటు బాధ్యతలను విస్మరించకూడదని సూచించారు. फोटो కొట్టుకుంటారు నాది జిందగీ లావు సార్ వచ్చి కటాని నేషనల్ ఉంటాం పురుగుకరంగా చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ తిరిగి మనకు ఒక గొప్ప భారత రాజ్యాంగాన్ని మనకు
స్వాతంత్రాన్ని డెబ్బై 77వ గణతంత్ర దినోత్సవ భారతదేశానికి ఒక స్వతంత్రమైనటువంటి రాజ్యాంగం ఉండాలని చెప్పే ఉద్దేశంతో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షతన ఈ భారతదేశానికి ఒక రాజ్యాంగం కావాలి, మన భారతదేశానికి ఏ రకంగా పరిపాలన అందించాలి, దానికి సంబంధించినటువంటి విషయాలు ఆ రోజుల్లో ఇది 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ రాజ్యాంగంలో ముఖ్యంగా 8 షెడ్యూల్స్ ఉంటాయి, 22 భాగాలు ఉంటాయి, 395 ఆర్టికల్స్తో మన దేశ కాలమానంలో ఏం జరుగుతున్నాయి, అన్ని వర్గాలకు ఏ రకంగా న్యాయం జరగాలి, మన పరిపాలన విధానం ఏ రకంగా ఉండాలి అని చెప్పి కులంకుషంగా ప్రతి ఒక్కటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగంలో పొందుపరిచారు. వారు రాసినటువంటి రాజ్యాంగం ఈ దినం అంటే 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. వారు అన్ని వర్గాలకు న్యాయం చేసేట్టుగా హరిజనులకు కావచ్చు, గిరిజన వారికి కావచ్చు, బడుగు వర్గాలకు కావచ్చు, అదే రకంగా సంపన్న వర్గాలకు కావచ్చు, మహిళలకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, వారందరికీ ఏ రకమైనటువంటి హక్కులు ఉన్నాయి, వాళ్ళు ఏ రకంగా ముందుకు పోవాలి అని చెప్పి సంపూర్ణంగా వారు రాశారు. దాని ప్రకారమే మన పరిపాలన. పోలవరం జిల్లా రంపచోడవరంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఐటీడీఏ పీఓ స్మరణరాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. సాయుధ బలగాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, విలువలను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలు గిరిజన ప్రాంతాల్లోని ప్రతి లబ్ధిదారునికి చేరేలా అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. పెట్టాము కానీ ఎలాగ ఐడెంటిఫై చేస్తుంది ఇప్పుడు డాగ్ రిపబ్లిక్ డే సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారిని సత్కారం చేస్తుంది. పూల బొకేతో వారికి ఇస్తుంది. అందరూ చప్పట్లు కొట్టండి, అందరూ కూడా, పిల్లలు అందరూ కూడా అండి. డాగ్ షో, డాగ్ సెల్యూట్ చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ వారి మంచి తర్ఫీదు. కొంచెం ఏపీ గారు కొంచెం కొద్దిగా వెనక జరగండి. ఒక్క నిమిషం సార్ కమిషనర్ గౌరవ ఎమ్మెల్యే గారిని కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. మేడం గౌరవందన చంద్రయ్య గారి ముని మనవాళ్ళు వారి పెట్టాము కానీ ఎలాగ ఐడెంటిఫై చేస్తుంది ఇప్పుడు డాగ్ రిపబ్లిక్. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీటీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన పరేడ్ గ్రౌండ్స్ లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ ధీరజ్ కనుపిల్లి, పోలీస్ సిబ్బంది, ఎన్సీసీ విద్యార్థుల నుంచి గౌరవ వందనాలు స్వీకరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రభుత్వ పథకాలు, ప్రజలకు అందిస్తున్న సేవలను ప్రతిబింబించేలా వివిధ శాఖల శకటాలను ప్రదర్శించారు. చేసిన అనంతరం వేదిక వద్దకు చేరుకుంటున్న జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మనము
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ బాలాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కులను తెలుసుకుంటూ బాధ్యతలు నిర్వహించినప్పుడే నిజమైన పౌరసత్వం అవతరిస్తుందన్నారు. రెండు కావాలి. రాష్ట్రీయ సెల్యూట్ సలమే చేస్తారు. ప్రతి ఒక్క పౌరుడు కూడాను తన ఫండమెంటల్ రైట్ హరిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఉద్యమం చేయొచ్చు, కోర్టులకు ఎక్కొచ్చు. అలాంటి చాలా ప్రోగ్రెసివ్ అంశాలని కూడాను మన రాజ్యాంగంలో పొందుపరచడం వల్ల మళ్ళీ పవర్ ఎక్కడ ఒక్క చోట కాన్సన్ట్రేషన్ అవ్వడానికి మన రాజ్యాంగంలో చోటు లేదు. ప్రతి ఒక్క పౌరుడు కూడాను తన ఫండమెంటల్ రైట్ హరిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఉద్యమం చేయొచ్చు, కోర్టులకు ఎక్కొచ్చు. అలాంటి చాలా ప్రోగ్రెసివ్ అంశాలని కూడాను మన రాజ్యాంగంలో పొందుపరచడం వల్ల మళ్ళీ పవర్ ఎక్కడ ఒక్క చోట కాన్సన్ట్రేషన్ అవ్వడానికి మన రాజ్యాంగంలో చోటు లేదు. ప్రతి ఒక్క పౌరుడు కూడాను తన ఫండమెంటల్ రైట్ తిరుమల కొండపై 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మిన్నంటాయి. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు తన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. టీటీడీ బోర్డు సభ్యులతో కలిసి ఆయన జాతీయ గీతాన్ని ఆలపించి త్రివర్ణ పతాకానికి వందనం చేశారు. ఈ సందర్భంగా భద్రతా బలగాలు చైర్మన్కు గౌరవ వందనం సమర్పించాయి. దేశభక్తి గీతాలు, జాతీయ జెండాల అలంకరణతో తిరుమల ప్రాంతమంతా జాతీయ స్ఫూర్తితో మారుమోగింది. సార్ కొంచెం సార్ అట్లా మావా जनरल सैल्यूट सलामे के लिए हाजिर है. పండుగ తిన్న ఓకే. గుంటూరు జిల్లా తెనాలి బోసురోడ్డులోని మంత్రి నాదెండ్ల మనోహర్ క్యాంపు కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి నాదెండ్ల పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవవందనం చేశారు. అధికారులు, పలువురు నాయకులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం గ్రామ ప్రజలందరికీ ఆయన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగం కల్పించిన హక్కులతో ముందుకు కొనసాగాలన్నారు. ఈరోజు తెనాల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం అనేది మనందరిలో కూడా దేశం గురించి, సమాజం గురించి, వ్యవస్థల గురించి ఒక నమ్మకం, ఒక భరోసా కల్పించేటట్టు జనవరి 26, 1950లో మన రాజ్యాంగాన్ని ఎప్పుడైతే ప్రవేశపెట్టారో ప్రతి భారతీయుడికి ఒక ధైర్యం ఇచ్చే విధంగా చేసే ప్రతి కార్యక్రమంలో కూడా సమానంగా అందరూ ఎదగాలి, అందరూ ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనే గొప్ప ఆలోచనతో మన పూర్వీకులు ఎంతో శ్రమించి డాక్టర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఆ రోజున
దాదాపు 2 సంవత్సరాల పైనే అనేక దేశాల్లో ఉన్న రాజ్యాంగాన్ని పరిశీలించి అద్భుతమైన రాజ్యాంగం మనకి అందించగలిగారు. ఆ వారసత్వాన్ని మనం అందరం నిలబెట్టుకోవాలి. అదే విధంగా ప్రతి అంశంలో కూడా మనం దేశం గురించి, మన ప్రాంతం గురించి, మన ప్రజల కోసం ఒక అంకిత భావంతో పనిచేసే ఆలోచన మనందరిలో రావాలని ఈ సందర్భంగా ప్రత్యేకంగా జనాల్లో అద్భుతమైన ఏర్పాట్లు చేసి చిన్న వయసులో కూడా ఎన్సీసీ క్యాడెట్స్ చాలా బాగా ప్రదర్శించారు. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో రిపబ్లిక్ డే పరేడ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ మేఘా స్వరూప్ ముఖ్య అతిథిగా హాజరై పోలీసు దళాల నుండి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం సభా ప్రాంగణానికి చేరుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు ఆర్ట్స్ కళాశాల ప్రాంగణానికి చేరుకున్న ఎస్పీ నరసింహ కిషోర్కి పోలీసు బృందం గౌరవవందనం సమర్పించారు. 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనడానికి జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, అధికారులు, ఆహ్వానితులు, విద్యార్థులు, పత్రికా ప్రతినిధులు, జిల్లా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బ్రిటిష్ పాలకుల పరిపాలన నుండి విముక్తి పొందిన తరువాత భారతదేశ పౌరులందరికీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి, స్వాతంత్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసుకొని ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. భారతదేశం ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా 26 జనవరి 1950న ఏర్పడింది. భారత రాజ్యాంగం ప్రజలందరికీ ప్రాథమిక హక్కులతో పాటు సంపూర్ణ స్వేచ్ఛను, సమాన్యతను, లౌకిత్వాన్ని, న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా కల్పిస్తూ ప్రతి పౌరుడు దేశ సేవకు, దేశాభివృద్ధి పాటుపడేలా దిశానిర్దేశం చేసింది. ఈ పవిత్ర గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా దేశ రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు రాజ్యాంగ నిర్మాణంలో భాగస్వాములైన ఇతర ప్రముఖులను స్మరించుకుంటూ దేశ సమైక్యత, సమగ్రత, సంస్కృతి, సంప్రదాయాలు పరిరక్షణకు జాతి, కుల, మత, ప్రాంత, భాషా భావనలను అతీతంగా దేశాభివృద్ధికి ఐక్యంగా కృషి చేసేందుకు మనందరం రాజ్యాంగ స్ఫూర్తితో పునరంకితం అవుదాం. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమం మరియు సమగ్ర అభివృద్ధి కోసం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తుంది. పాఠశాలలకు వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా 15,000 రూపాయలు ఆర్థిక సహాయం. కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ అపూర్వ భరత్ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పెరేడ్ వీక్షణ అనంతరం సాయుధ దళాల నుండి గౌరవవందనం స్వీకరించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రఘు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి భారతదేశం గణతంత్ర దేశంగా అవతరించిందని అన్నారు. ఈ రాజ్యాంగం దేశ ప్రజలకి సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి మౌలిక హక్కులను ప్రసాదించిందని తెలిపారు. నెల్లూరు జిల్లా సంగం మండలం గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా జెండా వందన కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ స్టేషన్, మండలం ఎంఆర్ఓ ఆఫీసు, స్కూళ్లలో ఘనంగా జెండా ఆవిష్కరణలు చేశారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమరయోధులను స్మరించుకున్నారు. స్కూల్ పిల్లలతో ఆటపాటలతో జాతీయ గీతాలతో ఘనంగా నిర్వహించారు.
పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని పెరేడ్ గ్రౌండ్స్లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ కృష్ణారావు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొని జెండా ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల నుండి కలెక్టరు, ఎస్పీ గౌరవవందనం స్వీకరించారు. శ్రీవారి వైభవాన్ని దేశం నలుమూలలా విస్తరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. దూర ప్రాంతాల నుంచి తిరుమలకు రాలేని భక్తుల సౌకర్యార్థం దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. భారత 77వ గణతంత్ర దినోత్సవాన్ని తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం జరిగిన సభలో ఈవో పాల్గొన్నారు. తొలిసారిగా నిర్వహించిన వైకుంఠ ఏకాదశి లక్కీ డిప్ విధానం భక్తుల నుంచి మంచి స్పందన వచ్చిందని అన్నారు. భక్తుల సౌకర్యార్థం అలిపిరిలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి బోర్డు ఆమోదం తెలిపిందన్నారు. స్వాతంత్ర్యానంతరం మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా 1950 జనవరి 26 నుండి మనం జరుపుకుంటున్నాం. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానులందరినీ ఈ పర్వదిన రోజున స్మరించుకోవడం మన అందరి బాధ్యత. ఈ గణతంత్ర పర్వదినం రోజున భక్తులకు టీటీడీ అందిస్తున్న పలు సేవలను మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. శ్రీవారి బ్రహ్మోత్సవాలు గత ఏడాదిలో నిర్వహించిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో ముఖ్యంగా ఫలపుష్ప ప్రదర్శనలు, విద్యుత్ దీపాలంకరణలు, దేశవ్యాప్తం నుంచి 28 రాష్ట్రాల నుండి వచ్చిన దాదాపు 7,000 మంది కళాకారులు కళా ప్రదర్శనలు ఎంతోగానో ఆకట్టుకున్నాయి. తొలిసారి వైకుంఠ ఏకాదశి మొదటి 3 రోజులు పాటు లక్కీ డిప్ విధానంలో, మిగిలిన 7 రోజులు సర్వదర్శన క్యూ లైన్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించారు. సామాన్య భక్తులకు 90% సమయాన్ని కేటాయించి ఎప్పుడూ లేని విధంగా 7,83,000 మంది భక్తులకు దర్శనం కల్పించారు. ఈ విధానం ద్వారా దర్శనం చేసుకున్న భక్తులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. గత అనుభవాల దృష్ట్యా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతానికి కృషి చేసిన జిల్లా పోలీసు యంత్రాంగానికి అభినందనలు తెలియజేస్తున్నాను. అన్నమయ్య జిల్లా కొత్తకోటలో రిపబ్లిక్ డే రోజున అక్రమ మద్యం అమ్మకాలు బహిరంగంగా కొనసాగడం తీవ్ర విమర్శలకు దారితీసింది. వైన్ షాప్ ఎదుటే ఉదయం 6 గంటల నుంచే సంచుల్లో మద్యం సీసాలు పెట్టుకుని విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజు తెల్లవారుజాము నుంచే బెల్ట్ షాపులు ప్రారంభమవుతుండగా జాతీయ పండుగ రోజున కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంటున్నారు. తక్షణమే అధికారులు స్పందించి బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. అన్ని గణరాజ్యాలను కలిపి ఒక దేశాన్ని మలిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని గుర్తు చేసుకోవాలని అన్నారు. ఇది మన రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజు అన్నారు. అన్ని మతాల కలయిక మన దేశం అన్నారు. 22 పౌర హక్కులు రాజ్యాంగంలో కల్పించబడ్డాయని గుర్తు చేశారు. ఏవైతే మన యొక్క దేశాన్ని ఏర్పడటం కోసం మొత్తం అన్ని రాష్ట్రాలని కలిపి అన్ని గణరాజ్యాల్ని కలిపి ఒక దేశంగా మలిచిన సర్దార్ పటేల్ని తప్పనిసరిగా ఈరోజు గుర్తుంచుకోవాలి. అలాగే
మనకి రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా గుర్తుంచుకోవాలి. వీళ్ళిద్దరి యొక్క మహానుభావుల యొక్క ప్రయత్నం కారణంగా ఇవాళ భారతదేశం ఈ రూపంలో ఉంది. వాళ్ళు కానీ ఆ ప్రయత్నం చేసుకుని ఉండకపోతే ఈరోజు అనేక రకాల ముక్కలు చెక్కలుగా దేశంలో అశాంతి అలాగే అనేక రకాల విషయాలు జరుగుతుండేవి. కానీ సర్దార్ పటేల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపించిన చొరవ కారణంగా దేశంలో ప్రజలందరికీ కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి, మనకు సంబంధించిన అనేక రకాల అంశాల పట్ల ఒక అవగాహన ఉండటం, పౌరులందరికీ కూడా వాళ్ళకి సంబంధించిన పౌర హక్కులు రావటం, అలాగే దాంతోపాటు పౌరులందరికీ కూడా వాళ్ళ బాధ్యతలు కూడా తెలిసే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం అయింది. ఆ విధంగా మన రాజ్యాంగాన్ని మనం స్వీకరించిన రోజుగా మనం రిపబ్లిక్ డేగా చేసుకుంటాం. అలాగే రిపబ్లిక్ డే యొక్క ప్రియాంబల్ ఏదైతుందో మరొకసారి ఆ ప్రియాంబల్కి మనం పునరంకితమై దేశంలో ఉండే ఒక సోదర భావం ఏదైతుందో దాన్ని పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇన్ని ఏళ్లు గడిచినా ఇప్పటికీ కూడా దేవుడు పేరు మీద కొట్టుకునే ఒక పరిస్థితి ఏదైతుందో ఈ దేశంలో పోవాలి. పాకిస్తాన్ ఈ యొక్క దేవుడు అనే ఒక పేరు మీద నా దేవుడు గొప్ప, నీ దేవుడు తక్కువ, కనుక నా ఒక దేవుడిని ఆరాధించే వాళ్ళందరూ ఒక స్థలంలో ఎక్కువ ఉంటే వాళ్ళందరిది వేరే దేశం మారాలి అనే ఒక ఆలోచన ఏదైతుందో అది ఇంకొకసారి ఈ దేశంలో జనించకూడదు. ఎవరి ఏ ఇష్టం ఉన్నా ఆ ఇష్టం ప్రకారం వాళ్ళకున్న ముందుకెళ్లే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం కావాలి. నీకు తీపి ఇష్టం, నాకు వగరిష్టం, పక్కవాడికి కారం ఇష్టం, కనుక నాకు తీపి ఇష్టం కాబట్టి అందరూ తీపే తినాలి అని చెప్పి ఎవరైనా బలవంతం చేస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో అదేవిధంగా నీ నడిచే బాట, నేను కొలిచే వ్యక్తి అందరూ కొలవాలి, లేకపోతే అందరూ కూడా అధములు మూర్ఖులు అని చెప్పి వాళ్ళపైన యుద్ధం చేసే ఒక నేజం ఏదైతుందో ఆ విధమైన ఒక ఆలోచన ఈ దేశంలో చెల్లదు. ప్రపంచంలో ఏ దేశంలో చెల్లని ఈ దేశంలో మాత్రం సర్వధర్మ సమభావన ఏదైతుందో అదే ఏక సత్య ప్రతిపాదన. ఆ విధంగా ముందుకెళ్లే విధంగా ఈ దేశం తయారవ్వాలి. ఏవైతే మన యొక్క దేశాన్ని ఏర్పడటం కోసం మొత్తం అన్ని రాష్ట్రాలని కలిపి అన్ని గణరాజ్యాల్ని కలిపి ఒక దేశంగా మలిచిన సర్దార్ పటేల్ని తప్పనిసరిగా ఈరోజు గుర్తుంచుకోవాలి. అలాగే మనకి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో వివిధ కాండిజెంట్ల విన్యాసాలు, ప్రభుత్వ శకటాల ప్రదర్శన, సాంస్కృతిక నృత్యాలు, ఫైర్ సిబ్బంది విన్యాసాలు, హెల్మెట్ ధరింపుపై అవగాహన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. ఈ సందర్భంగా ఎందరో మహనీయులు పోరాటాలు, వారి త్యాగాల ఫలితంగా స్వాతంత్రం వచ్చిందని కలెక్టర్ లక్ష్మీశా అన్నారు. లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా 1950 జనవరి 26వ తేదీన అవతరించిందని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకుంటూ దేశ పౌరులుగా మన విధులు బాధ్యతలు అంకిత భావంతో నిర్వర్తించాలన్నారు. ఈ పెరేడ్ని పరిశీలించేందుకై వెళుతున్నారు. ప్రతి రంగంలోనూ ఆంధ్ర రాష్ట్రం విభజించబడిన తరువాత ఈ ప్రాంగణంలో రంపచోడవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఐటీడీఏ పీఓ స్మరణరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్యాంగ విలువలను కాపాడుతూ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి చేరవేయాలని అధికారులను కోరారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, దేశభక్తి నినాదాలతో ప్రాంగణం మారుమోగింది. పాల్గొనడం జరుగుతుంది. డాగ్ రిపబ్లిక్ డే సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారిని సత్కారం చేస్తుంది. పూల బొకేతో వారికి ఇస్తుంది. అందరూ చప్పట్లు కొట్టండి. అందరూ కూడా పిల్లలు అందరూ కూడా అండి. డాగ్ షో, డాగ్ సెల్యూట్ చేస్తుంది. మన దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావుల త్యాగాలు మరవలేనివని నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లబత్తుల కార్తిక్ పేర్కొన్నారు. 77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లబత్తుల కార్తిక్ కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కొల్లబత్తుల కార్తిక్ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యమని, అటువంటి త్యాగమూర్తులను మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లాలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు బాధ్యతగా తమ విధులు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సమర్థవంతంగా అమలు చేసేందుకు కృషి చేయాలన్నారు.
సాధారణ స్వాగతం పలుకుతాం. అలాగే జాయింట్ కలెక్టర్ అందరు లేచి నిలబడి వందన సమర్పణ చేయవలసి తెలియజేస్తాను. రెండవ హోంగార్డ్ కంటింజెంట్ కమాండర్ గారు గౌరవ వందనాలు సమర్పించారు. తిరుపతిలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా జడ్జి రామచంద్రుడు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొని ఈ వేడుకలు వివిధ శాఖల శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా వ్యవసాయ శాఖకు చెందిన రిమోట్ కంట్రోల్ ఫామ్ రోబో శకటం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు భారీ సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాకు వందనం చేశారు. జిల్లా కలెక్టర్ గారు గౌరవంగా ఇస్తున్నారు. మూడవ ప్లాటూన్ కమాండర్ శ్రీ సోమశేఖర్ విధంగా 5వ ప్లాటూన్ కమాండర్ ముఖ్యమంత్రి నాలుగుకి మాట్లాడుతున్నాం. ఎంతో ఉత్సాహంతో హాజరైన స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు, ప్రజాప్రతినిధులకు, న్యాయకోవిధులకు, పుర ప్రముఖులకు, అధికారులకు, విద్యార్థులకు, మీడియా ప్రతినిధులకు, ప్రజలకు నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశ స్వాతంత్ర సిద్ధికి, స్వాతంత్ర భారతదేశంగా, ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి కృషి చేసిన ఎందరో త్యాగదనులు, వారందరికీ నమస్సుమాంజలి. మన గౌరవ ముఖ్యమంత్రి ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సమష్టి కృషితో మన తిరుపతి జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపాలని ఆకాంక్షిస్తున్నాను. ఎంతో ఉత్సాహంతో హాజరైన స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు, ప్రజాప్రతినిధులకు, న్యాయకోవిధులకు, పుర ప్రముఖులకు, అధికారులకు, విద్యార్థులకు, మీడియా ప్రతినిధులకు, ప్రజలకు నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశ స్వాతంత్ర సిద్ధికి, స్వాతంత్ర భారతదేశంగా, ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి కృషి చేసిన ఎందరో త్యాగదనులు, వారందరికీ నమస్సుమాంజలి. మన గౌరవ ముఖ్యమంత్రి ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సమష్టి కృషితో మన తిరుపతి జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపాలని ఆకాంక్షిస్తున్నాను.